ఇప్పుడు ఎక్కడ చూసినా ఐబొమ్మ రవి అరెస్ట్ గురించి చర్చ జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం. ఒకే మాట మాట్లాడాలనుకుంటున్నాను నేను. అసలు ఐబొమ్మ రవి తను కావాలనే దొరికిపోయినాడు అని చెప్పి నాకు డౌట్ ఉంది. ఎంతో సర్వర్ హ్యాక్ చేశాడు, అతను ఛాలెంజ్ చేశాడు పోలీసులకి. సో ఇది నేను ఒకడు గొప్ప ఒకడు తక్కువ అని చెప్పి మాట్లాడటం లేదు. ఎందుకంటే మనీ హెయిస్ట్ లో ప్రొఫెసర్ లొంగిపోవడం, దృశ్యం సినిమాలో వెంకటేష్ లొంగిపోవడం, అదే విధంగా మనకు జులై సినిమాలో డైవర్షన్ చేసి పోలీసులు గిమికి బ్యాంక్ దొంగతనం చేయడం, ఇలాంటి చూసిన తర్వాత ఏదో సంథింగ్ బిగ్ ఇస్ కమింగ్. అది గెలవడానికి ఇతను కావాలని లొంగిపోయినాడు. ఎందుకంటే అతన్ని పట్టుకోలేదు పోలీసులు, అతను ట్రాష్ చేసి గూగుల్ మ్యాప్స్ లో అక్కడిక్కడ చెప్పి ఏం చేయలేదు. వాళ్ళ భార్య ద్వారా అతను దొరికిపోయినాడు. సో దీన్ని బట్టి చూస్తున్నట్టయితే ఇది కావాలని దొరికిపోయాడని చెప్పి నాకు చిన్న డౌట్ ఉంది. ఎరా నీకు ఎలా తెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? సినిమాలు చూడటం లేదండి. అంతమంది అంత ప్రేమ ఒక సినిమా అంటే. మనము పైరసీ నుంచి చూస్తాము, టికెట్ ప్రైసెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్, ప్రైసెస్ ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నారు? దానికి ఆన్సర్ లేదు. అన్ని సినిమాలకు ఇంక్రీజ్ చేయడం లేదు, పర్టికులర్ సినిమాకి ఇంక్రీజ్ చేస్తాం. ఎందుకంటే మేము పెద్ద బడ్జెట్ పెట్టాము. ఎవడు పెట్టమన్నాడు? మనం వచ్చిన లిటిల్ హార్ట్స్ ఆడింది కదా, ఎవరైనా పెద్ద బడ్జెటా? చిన్న చిన్న సినిమాలు ఆడుతున్నాయండి. మీ సినిమా పైన కంటెంట్ ఉంటే ఎవడైనా థియేటర్ కి ఒక వారం కాదు, 2 వారాలు కాదు, నెల అయినా కానీ వచ్చి చూస్తారు. కంటెంట్ బాగాలేకపోతే ఎవడు రాడు. ఓటీటీలు వేసామని చూడరు. చాలా సినిమాలు ఓటీటీలు చూడలేదు, ఎందుకంటే కంటెంట్ లేదు, సగంలోనే వదిలేసాను. సో మీ సినిమా పైన మీకు నమ్మకం లేదంటే మీకు టికెట్ రేస్ చేస్తారు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీ, మీరు పాత సినిమా కోడి రామకృష్ణ, శోభన్ గారి సినిమా చూసింటారు. ఫ్యామిలీతో బడ్జెట్ ప్రాబ్లం అయ్యింది. సినిమా వెళ్ళాలంటే ఆటోకి, దాని తర్వాత ఇంటర్వెల్ పిల్లలకి, దాని తర్వాత రావడానికి ఆటోలో టికెట్లు మొత్తం కలిపితే ఇంత బడ్జెట్ అవుతుంది. సో ఒక మీ సినిమా టికెటే కాదు, ఒక మిడిల్ క్లాస్ వాడు సినిమాకి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడానికి అయ్యే ఖర్చు ఇంత అవుతుంది. వాడు నెలకు కూడా పోలేకపోతున్నాడు మీ పెట్టే టికెట్ రేట్ వల్ల. పాప్కార్న్ అంటారు, పాప్కార్నే కాదండి, వేరేది కూడా 20 రూపాయలు. నీళ్ళ బాటలు 120 రూపాయలు, చిన్న సమోసా 80 రూపాయలు, పఫ్లు 100 పైన, ప్రతిదీ 100 పైన అండి. 10 రూపాయలు లెక్క లేవు.